మే సమీపిస్తుంది. కేవలం 5 రోజులే ఉంది. ఇప్పుడు అందరి దృష్టి పింఛన్లపైనే పడింది. ఏప్రిల్ నెలకు సంబంధించి పింఛన్ల పంపిణీ ప్రక్రియ ఆలస్యంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే వాలంటీర్లను తొలగించడం ద్వారానే ఆలస్యం జరిగిందని వైసీపీ ఆరోపించడం ప్రారంభించింది. దీనికి టీడీపీ కారణమని ప్రచారం చేసింది. అయితే ప్రభుత్వం వద్ద డబ్బులు లేకపోవడం వల్లే ఈ తరహా ప్రచారానికి దిగిందని టీడీపీ ఎదురుదాడి చేసింది. అందుకే వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగంతో ఇంటింటికి వెళ్లి పింఛన్లను పంపిణీ చేయాలని అన్ని పార్టీల నాయకులు లేఖలు రాయడం ప్రారంభించారు. మే 1న ఇంటింటా పింఛన్ల పంపిణీ ప్రారంభం కాకపోతే అది అధికార పార్టీ కుట్రగానే పవన్ అభివర్ణించారు. ముఖ్యంగా పింఛన్ల పంపిణీ విషయంలో ప్రతిపక్షాలు భయపడుతున్నాయి. రకరకాల కుంటి సాకులు చూపి మే 1న పింఛన్లు ఇవ్వకుండా అధికార పార్టీ తమపై తప్పుడు ప్రచారం చేసే అవకాశం ఉంది. ఏప్రిల్ నెలకు సంబంధించి పింఛన్ల పంపిణీ ప్రక్రియ ఆలస్యమని ముందుగానే ప్రకటించింది. కానీ ఈ ఆలస్య ప్రక్రియలో చాలా మంది వృద్ధులు చనిపోయారు. అక్కడే అధికార పార్టీ రాజకీయం మొదలుపెట్టింది. గత 5 సంవత్సరాలుగా ఇంటింటికి వెళ్లి వాలంటీర్లు పింఛన్లు అందించారని, అటువంటి వాలంటీర్లను విధుల నుంచి తప్పించడానికి ప్రతిపక్షాలే కారణమని వైసీపీ చేసిన ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. అందుకే ఇప్పుడు విపక్షాలు ముందుగానే అలర్ట్ అయ్యాయి. పింఛన్ల పంపిణీ ఆలస్యమైతే అందులో రాజకీయ కుట్ర ఉందన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు డిసైడ్ అయ్యాయి. ఏప్రిల్ నెలకు సంబంధించి పింఛన్ల పంపిణీ ఆలస్యం కావడంతో చాలా మంది వృద్ధులు చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. అటువంటి వారి మృతదేహాలతో వైసీపీ హడావిడి చేసింది. గత 5 ఏళ్లలో సవ్యంగా సాగుతున్న ప్రక్రియకు టీడీపీ అడ్డుపడిందని అధికార పార్టీ నేతలు ఆరోపణలు చేశాయి. అందుకే అటువంటి వారికి అవకాశం ఇవ్వకుండా విపక్షాలు జాగ్రత్తలు పడ్డాయి. వారం రోజుల ముందు నుంచే ఎలక్షన్ కమిషన్ తో పాటు విపక్ష నేతలు లేఖలు రాయడం ప్రారంభించాయి. పింఛన్ల పంపిణీలో లోటుపాట్లు రాకుండా చూడాలని కోరాయి. 1వ తేదీన ఇంటికి వెళ్లి పంపిణీ చేయాలని కోరుతున్నాయి. మొత్తానికైతే మే మొదటి వారంతో పాటు ఎన్నికల ప్రచారంలో మరోసారి పింఛన్ల రగడ జరగనుంది.